హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి. గత 4-5 నెలల నుండి మార్కెట్స్ ఇన్వెస్టర్స్ ని నిద్రపోనివ్వటం లేదండి. ఏ పోర్ట్ఫోలియో చూసినా ఆ ప్రాఫిట్స్ అన్ని కరిగిపోవటం లేదా 20-30% డౌన్ లోకి వెళ్ళిపోవటం ఎవ్రీడే ఒక డిసప్పాయింటెడ్ డేగా అయిపోయిందండి. ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్ పోర్ట్ఫోలియో చూడాలంటే ఒక రకమైన చిరాకు, ఆందోళన, ఒక సైలెన్స్నెస్ అయితే కనిపిస్తుంది. బట్ మెల్లగా పరిస్థితులన్నీ చేంజ్ అవుతున్నాయండి. ఇప్పుడు జరుగుతున్న సెల్లింగ్ ఏదైతే ఉందో ఓవర్ సోల్డ్ అని చెప్పలేం, కానీ బట్ అమ్మాల్సిన దానికంటే ఎక్కువ అమ్మారు అని మాత్రం మనం చెప్పుకోవచ్చండి. నిఫ్టీ 500 ఇండెక్స్ లోని మెజారిటీ స్టాక్స్ అండి ఆల్ టైమ్ హై నుండి మోర్ దాన్ 30% కి తగ్గినాయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, ముఖ్యంగా హై రిస్క్ ప్రొఫైలర్స్ ఆల్రెడీ బయింగ్ స్టార్ట్ చేశారండి. మన క్లోజర్ టీమ్స్ కొంతమంది మార్కెట్ లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ పీపుల్, ఐఏపీలు అంటే ఇంటెలిజెన్స్ అడ్వైజరీ పోర్ట్ఫోలియో టీమ్స్ తో కూర్చున్నప్పుడు చాలా మంది అడ్వైజర్స్ వారి క్లయింట్స్ కండి ఈ పిఎంఎస్ ఐఏపీల్ ని ఈక్విటీ వాటిని బయింగ్ చెప్తున్నారు. పర్టికులర్ గా అండి హెచ్ఎన్ఐ హై నెట్ వర్త్ ఇండివిజువల్ క్లయింట్స్ చాలా మంది అడిగి మరి పోర్ట్ఫోలియోస్ ని బిల్డ్ చేస్తున్నారండి. మార్కెట్స్ లోకి మెల్లగా బయర్స్ వస్తున్నారండి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ స్లో అవటం ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఇటు మ్యూచువల్ ఫండ్స్ అగ్రెసివ్ గా బై చేస్తున్నారండి. టుడే పర్టికులర్ గా మార్కెట్ పెరగడానికి మెయిన్ రీజన్ మనం కనుక చూస్తే యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుత్నిక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. మెక్సికో అండ్ కెనడా టారిఫ్ విషయంలో ఈజ్ ఉండొచ్చు. దీంతో మార్కెట్లు కాస్త కలకలని చెప్పుకోవచ్చండి. మార్కెట్స్ లో క్యాష్ రెడీగా ఉందండి. ఏ మాత్రం అవకాశం వచ్చినా బయింగ్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారండి. చాలా మంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ రెడీగా కాసు కూర్చున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎప్పుడు చేద్దామా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అని చెప్పేసి. ఈ ఫాల్ లో ఆల్ టైమ్ హై నుండి అన్నిటికంటే బాగా కరెక్షన్ అయిన స్టాక్స్ సెక్టార్, పర్టికులర్ గా సెక్టార్ చూసండి ఆయిల్ సెక్టార్ అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 27%, ఐఓసీఎల్ 34%, బీపీసీఎల్ 32%, హెచ్పీసీఎల్ 28%, ఎంఆర్పీఎల్ 59%, సిపిసిఎల్ 63%, గాంధార్ ఆయిల్ రిఫైనరీ 46%. హై రిస్క్ ప్రొఫైలర్స్ ఈ స్టాక్స్ మీద డెఫినెట్ గా ఫోకస్ చేయొచ్చండి. ఆయిల్ స్టాక్స్ ఫండమెంటల్ డేటా చెక్ చేద్దామండి. ఈ డేటా చెక్ చేసే ముందు మనం ఆయిల్ సెక్టార్ ఫండమెంటల్ పాయింట్స్ ని ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. మార్కెట్ లో అండి ఆయిల్ సెక్టార్ లో అప్ స్ట్రీమ్ కంపెనీస్ అని, డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ అని రెండు సెగ్మెంట్లు ఉంటాయి. ఈ ఆయిల్ లో అప్ స్ట్రీమ్ సెగ్మెంట్స్ అంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ లైక్ సోర్సింగ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ అండి. రెండోది డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ అండి, అంటే లేటర్ స్టేజెస్, అంటే ఈ నాన్ ఇనిషియల్ స్టేజెస్ లెవెల్లో ఎక్స్ప్లోరేషన్ కాకుండా ఉండే స్టేజ్ నే డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ అంటాం. అంటే రిఫైనింగ్ చేయటం, ప్రాసెసింగ్ చేయటం, డిస్ట్రిబ్యూటింగ్, ఫైనల్ గా ఫినిష్ చేసిన ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా కన్స్యూమర్స్ చేరవేసే కంపెనీని డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ అంటారు. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోత్ రెండు చేస్తుంటుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తుంటుంది అండ్ రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కంపెనీగా చెప్పుకోవచ్చు. అదే హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, ఎంఆర్పీఎల్, సిపిసిఎల్ అయితే డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ కిందకు వస్తాయండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయంలో ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక పెరిగితే ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుందండి, కానీ రిఫైనింగ్ మార్జిన్స్ విషయంలో లాభాలు వస్తాయి. అదే హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, ఎంఆర్పీఎల్, సిపిసిఎల్ కంపెనీస్ విషయంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక పెరిగితే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందండి. గవర్నమెంట్ ప్రెజర్ వల్ల ఈ ఖర్చును కన్స్యూమర్స్ కి పాస్ చేయరు కాబట్టి దీంతో ప్రాఫిట్స్ తగ్గుతాయి. అదే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది, అంటే మెటీరియల్ కాస్ట్ లైక్ మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీ డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతాయి. గాంధార్ ఆయిల్ రిఫైనరీ అయితే ఇది స్పెషాలిటీ ఆయిల్స్, లూబ్రికెంట్స్ చెందిందండి. హైయర్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కెన్ ఇంక్రీజ్ ద రా మెటీరియల్ కాస్ట్ అండి, ఎఫెక్టింగ్ ప్రాఫిటబిలిటీ అన్లెస్ దే పాస్ ద కాస్ట్ టు ద కన్స్యూమర్. బట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ విల్ ఫాల్, రా మెటీరియల్ విల్ కాస్ట్ డిక్లైన్ అండ్ మార్జిన్స్ విల్ గెట్ ఇంప్రూవ్ అండి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ అండి 70 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా టెక్నికల్ ఇండికేటర్స్ సెల్ యాక్షన్ ఇండికేట్ చేస్తున్నాయండి. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే జనరల్ గా మార్కెట్ కూడా పాజిటివ్ గా ఉంటుందండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గితే డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ లైక్ రిఫైనరీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి రా మెటీరియల్ కాస్ట్ తగ్గి మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందండి. హై రిస్క్ ప్రొఫైలర్స్ ఎవరైతే ఉంటారో హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, ఎంఆర్పీఎల్ అండ్ సిపిసిఎల్ మీద ఫోకస్ చెప్పేసి మనం అనుకుంటున్నామండి. ఈ స్టాక్స్ యొక్క ఫండమెంటల్ డేటా పర్టికులర్ గా ఆయిల్ స్టాక్స్ కాబట్టి మనం చెక్ చేయాల్సింది డెట్. ఇది వీటిని ఒకసారి చూద్దాము. ఈ స్టాక్స్ లో మన లిస్ట్ లో మొదటి కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అండి. ఈ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹10, ప్రమోటర్ దగ్గర 54.9%, పబ్లిక్ దగ్గర 8.82%, ఎఫ్ఐఎస్ దగ్గర 14.4%, డిఐఎస్ దగ్గర 21.8% ఉందండి. డివిడెండ్ ఈల్డ్ 6.44% ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ జస్ట్ 3.37% ఉంది. అండ్ కంపెనీకి డెట్ అయితే 72,548 crores ఉందండి. 52 వీక్స్ అండి స్టాక్ 28.7% తగ్గిందండి. బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఫేస్ వాల్యూ ₹10 అండి. ప్రమోటర్ దగ్గర 53% ఉంది, పబ్లిక్ దగ్గర 9.09% ఉంది, ఎఫ్ఐఎస్ దగ్గర 14.7% ఉంది, డిఐఎస్ దగ్గర 22.3% ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 8.21% ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5.96% ఉంది. కంపెనీకి డెట్ అయితే 58,880 crore ఉందండి. 52 వీక్స్ అండి స్టాక్ 32% పడిపోయింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి ఫేస్ వాల్యూ అయితే ₹10 ఉంది. ప్రమోటర్ దగ్గర 51.5% ఉంది, పబ్లిక్ దగ్గర 11.4% ఉంది, ఎఫ్ఐఎస్ దగ్గర 7.43% ఉంది, డిఐఎస్ దగ్గర 10.1% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 9.82%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4.32%. కంపెనీకి డెట్ అయితే 1,63,401 crores ఉందండి. 52 వీక్స్ అండి స్టాక్ 34.3% పడిపోయి ఉందండి. నెక్స్ట్ ఎంఆర్పీ
ఎంఆర్పీఎల్ అండి, బెంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్. ఫేస్ వాల్యూ అయితే ₹10, ప్రమోటర్ దగ్గర అయితే 88.6%, పబ్లిక్ దగ్గర జస్ట్ 8.38% ఉందండి. ఎఫ్ఐఎస్ దగ్గర 1.36% ఉంది, టిఐఎస్ దగ్గర 1.66% ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 2.82%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 3.66% ఉందండి. 52 వీక్స్ అండి స్టాక్ 59% తగ్గిపోయి ఉందండి. నెక్స్ట్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఫేస్ వాల్యూ అయితే ₹10, ప్రమోటర్ దగ్గర 67.3% ఉంది, పబ్లిక్ దగ్గర 19.8% ఉంది, ఎఫ్ఐఎస్ దగ్గర 11.1% ఉంది, డిఐఎస్ దగ్గర 1.81% ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 11.7%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ జస్ట్ 2.13%. 52 వీక్స్ అండి స్టాక్ 63% తగ్గిపోయి ఉందండి. హిందుస్థాన్ పెట్రోలియం కరెంట్ మార్కెట్ లో 326 దగ్గర ట్రేడ్ అవుతుంటే దీని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ ₹246 ఉందండి, బుక్ వాల్యూ 216 ఉంది. అదే విధంగా బీపీసీఎల్ కరెంట్ మార్కెట్ లో 256 దగ్గర ట్రేడ్ అవుతుంటే దీని ఇంట్రిన్సిక్ వాల్యూ ₹302 ఉందండి, బుక్ వాల్యూ ₹178 ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కరెంట్ మార్కెట్ లో ₹122 దగ్గర ట్రేడ్ అవుతుందండి, దీని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ ₹112 అండి, బుక్ వాల్యూ ₹128 ఉందండి. ఎంఆర్పీఎల్ కరెంట్ మార్కెట్ లో స్టాక్ ₹106 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఇంట్రిన్సిక్ వాల్యూ అయితే ₹52.70 అండి, బుక్ వాల్యూ ₹70.20. అండ్ చెన్నై పెట్రోలియం అండి, కరెంట్ మార్కెట్ లో 471 దగ్గర ట్రేడ్ అవుతుంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ₹482 అండి, అండ్ బుక్ వాల్యూ ₹518 అండి. ఫ్రెండ్స్, డెఫినెట్ గా మీరు హై రిస్క్ ప్రొఫైలర్స్ అయితే కనుక ఈ ఆయిల్ స్టాక్స్ మీద ఒక కన్నేయండి. మీడియం టర్మ్ జస్ట్ 1 year to 1.5 year 2 years పాయింట్ ఆఫ్ వ్యూలో పోర్ట్ఫోలియోలో 20% మించకుండా, అంటే టోటల్ ఎలకేషన్ లో ఈ ఆయిల్ సెక్టార్ కి 20% మించకుండా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన ఆయిల్ స్టాక్స్ గురించి మ్యాటర్ పర్టికులర్ గా. ఫ్రెండ్స్, మనలో మాట నెక్స్ట్ వచ్చే 10 to 15 years లో 10,000 కోట్లు వెల్త్ జనరేట్ చేయాలి అనే లక్ష్యంతో మన జీకే టీం పనిచేస్తుందండి. ఒక చిన్న రియల్ టైం కేస్ స్టడీతో మీకు చెప్తాను. ఎవరైతే ₹25,000 ని మంత్లీ 15 years పాటు ఎస్ఐపి చేసిన వారందరూ ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయారండి. ఇది చరిత్రలో జరిగిన ఒక నిజం. ఈ 15 years లో 25,000 చొప్పున ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేసిన మొత్తం జస్ట్ 45 lakhs. ఇప్పుడు అది 15% రిటర్న్ చొప్పున ఇది జరిగిపోయిందండి. ₹1,09,9,140. ఇది ప్రాఫిట్. ఏది మన ఇన్వెస్ట్మెంట్ చేసిన 45 లక్షలు కాకుండా. సో గత 10, 15, 20, 25, 30 years లో ఏమి జరిగిందో, అంటే ఎలాంటి అప్ అండ్ డౌన్స్ అయితే మార్కెట్ లో జరిగిందో అదే నెక్స్ట్ 30 years లో రిపీట్ అవుతుంది. రిపీట్ అవ్వదని గ్యారంటీ లేదు. గత 20 to 30 years లో ఎలాంటి ఇబ్బందులనైతే, ఎలాంటి అవకాశాలనైతే మార్కెట్ చూసిందో నెక్స్ట్ 15 to 20, 25 years లో అదే గ్యారంటీగా దానికి ఎక్స్టెండెడ్ గా జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. నిశ్చింతగా ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ప్రయత్నంలో మన జీకే టీం ఫ్రీగా సపోర్ట్ చేస్తుందండి. మీరు మాకు ఫీజు కింద మన జీకే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పాజిటివ్ లైక్ కొట్టి మన ఫ్రెండ్స్ కి, మన వారికి షేర్ చేయండి. మన ఫ్రీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి ఒక లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఈ లింక్ ను ఒకసారి చూడండి. మరో హై క్వాలిటీ ఇన్సైట్ తో టుమారో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.